చిత్తూరు జిల్లాలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చల్ల రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గారి నాయకత్వం ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చింది అనేసి జగనన్న వచ్చినప్పటి నుండి మాకు అసలు ఏ వసతులు లేకుండా చేస్తున్నారు. నీరు కోసం ఎన్నిసార్లు మేము అప్లికేషన్లు పెట్టుకుంటే కూడా వస్తుంది అంటున్నారు, కానీ 5 ఏళ్ళు గడిచిపోయింది, కానీ ఏమైతే నీళ్లు రావడం లేదు, రోడ్డు లేదు. మాకు అసలు ఇంతమంది ఉన్నా కానీ ఎటువంటి వెళ్తే కూడా అసలు మీ కాలనీకి మేమేం చెయ్యము అనేసి జగనన్న కాలనీలో అన్ని వసతులు కల్పిస్తున్నారు. కానీ అక్కడ ఒక్క మనిషి, ఒక కుటుంబం కూడా లేరు. కానీ నీళ్లు కల్పించేసారు, రోడ్లు వేసినారు, ఇంట్లో బాగా రెడీ చేయించినారు. అలాంటప్పుడు సైడ్ పాములు, చిన్న పిల్లలు ఉన్నారు, అంగన్వాడీ లేదు, స్ట్రీట్ లైట్స్ చిన్న పిల్లలు ఉన్నారు. మా వాళ్ళు ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. ఎక్కడ చూసినా దోపిడీలు, అభివృద్ధి శూన్యం. నేను ఈరోజు చెప్తాడా, మీకు ప్రతి వారము 2 ట్యాంకులు నీళ్ళు ఇక్కడికి తొలగడానికి నేను ప్రయత్నిస్తా. రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేది ఖాయం. మీకు ఇక్కడ రోడ్లతోనే మురికి కాలువతో అభివృద్ధి చేసేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. మీరు 1 నెల వెయిట్ చేయండి. ఆ తర్వాత ఇదే కాలనీకి వచ్చి ఇక్కడుండే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి అన్ని వసతులు మీకు ఏర్పాటు చేస్తామని తెలియదు. నిండిపోయి రోడ్ అంతా పోతుందా, చిన్నపిల్లలు పోతారా, ఇన్ఫెక్షన్. రోడ్ లేదు, పాములు చూడండి ఎట్లెట్లు ఉన్నాయి చూడండి. రోడ్లు వేస్తేనే కదా చిన్నపిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నా. రోడ్డు చాలా అవసరం మాకు, రోడ్డు, నీళ్లు, కాలువలు చాలా అవసరం మాకు. దయచేసి ఇది చేస్తే మీరు మాకు చాలా థ్యాంక్స్. నెల రాబోతోంది. మళ్ళీ ప్రభుత్వం వస్తే రోడ్లు, కాలువలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.